ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు పక్కకున్న ఆసిఫాబాద్ జిల్లాలో ఇంద్రమ్మ ఇట్లు రెండో విడత దాని కార్యక్రమానికి వచ్చి మధ్యలో మంచిర్యాల జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారు వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతానికి వస్తే ఏదో జరుగుతుంది, ఏదో చెప్తారు, అది కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కంటే ఒకరోజు ముందొస్తుండు, మన మంచిర్యాలకు వస్తుండు. మన మంచిర్యాలలో ఎక్కడ చూసినా కట్అవుట్లు, ఫ్లెక్సీలు, మొత్తం మంచిర్యాల మన ఎమ్మెల్యే గారు గత 10 రోజుల నుంచి చేస్తున్న హంగామా ఆర్భాటం చూస్తే ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి ఏదో ప్రకటించబోతున్నారు. ముఖ్యమంత్రి గారు మంచిర్యాలకి ఎలక్షన్ల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఏమన్నా మాట్లాడతారేమో, ముఖ్యమంత్రి గారు ఏదో చేస్తారేమో అని పాపం మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా 2 రోజుల నుంచి చూస్తారు. వీళ్ళ హంగామా చూస్తే కాంగ్రెస్ వల్ల ఫ్లెక్సీలు చూసి ముఖ్యమంత్రి ఎత్తాడు, పోనీ గోదావరి మీద వంతెన కట్టిపోతాడు కావచ్చు, ఈసారి దాని గురించి ఏమన్నా గోదావరి వంతెన గురించి ఏమన్నా మాట్లాడతాడు కావచ్చు ముఖ్యమంత్రి అని అనుకున్నారు. 2 టౌన్కి ఫ్లైఓవర్ కూడా చెప్పాడు ముఖ్యమంత్రి ఎలక్షన్ల కంటే ముందు. మరి ఎమ్మెల్యే ఇంటికి భోజనానికి పోయినప్పుడు ఏమైందయ్యా, మరి అప్పుడు ఇక్కడ ఓ ఫ్లైఓవర్ కడతామంటివి 2 టౌన్కి, మరి ఆ ఫ్లైఓవర్ పని 7 దాకా వచ్చిండని ముఖ్యమంత్రి ఎమ్మెల్యేని అడుగుతాడు అనుకున్నాం. అటు గోదావరి వంతెన పోయింది, 2 టౌన్ ఫ్లైఓవర్ పోయింది, అటు ఎల్లంపల్లి బాధితులకు 3 నెలల్లో ఇస్తామన్న నష్టపరిహారం పోయింది. పాపం సింగరేణి కార్మికులు ముఖ్యమంత్రి ఈ ప్రాంతానికి వస్తాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారు కార్మికులకు. రిటైర్డ్ కార్మికులకు 2 గుంటల భూమి ఇస్తామని చెప్పారు, కొత్త క్వార్టర్లు కట్టిస్తామని చెప్పారు, అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క వేతనాలు పెంచుతామని చెప్పారు. సింగరేణి ప్రాంతంలో ఉన్న పట్టాల సమస్య, అది కూడా ఈయన ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలే అవి, కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడు. ఆ సమస్య గురించి పరిష్కారం వస్తుందని అనుకున్నారు. జిల్లా ప్రజలు పాపము ముఖ్యమంత్రి పర్యటనతోటి జిల్లాలో ఏదో ఒక సమస్యకు ఒక పరిష్కారం వస్తుందని వేచి చూశారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన జరిగింది ఏంటిది? ఊరన్నీ ఫ్లెక్సీలు పెట్టారు, ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇంటికి పోయిండు, భోజనం చేసిండు, ఫోటోలు దిగిండు. మరి ఈ జిల్లాలో ఏం మాట్లాడినాము, ఏం చెప్పినాము, ఏం చేస్తామన్నాము, ఏం చేసినాము, వాటి గురించి ఎక్కడ కూడా ప్రస్తావించదు. ముఖ్యమంత్రి సభ కొరకు ఈ ప్రాంతం నుంచి ఫిట్నెస్ లేకపోయినా బస్సులలో తీసుకుపోయారు. అంటే ఎంత రిస్క్ చూడరు. ఫిట్నెస్ లేని బస్సులలో ప్రజలను తీసుకుపోతే ఏదన్నా అయితే ప్రజల ప్రాణాలతోటి రిస్క్ అయిన పని. ఫిట్నెస్ లేదు, ఏమీ లేదు, తీసుకుపోయారు. ఆడ పోయినాక ఏంటిది? అది గవర్నమెంట్ యొక్క ప్రోగ్రాం, ప్రభుత్వ ప్రోగ్రాం. ప్రభుత్వ ప్రోగ్రాంలో బీజేపీడు, టీఆర్ఎస్ ఓడు, మా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, ఇది వీళ్ళు అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో వేసినాయి. ఇవి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వడ్ల గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొనకపోతే వడ్లు తీసుకుపోయి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఇంటి ముంగట పోసేస్తామంటారు. కేంద్ర ప్రభుత్వము 54 లక్షల మెట్రిక్ టన్ల వడ్లు కొనడానికి ఒప్పందం చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది? ఒక మిడిల్ మ్యాన్ లాగా, ఒక మధ్యవర్తి లాగా, ఒక ఏజెన్సీ లాగా ప్రొక్యూర్మెంట్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇప్పటి వరకు ఇస్తామన్న 54 లక్షలే ప్రొక్యూర్ కాలేదు, 54 లక్షల మెట్రిక్ టన్. కానీ ఇప్పుడే కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడతారు. వీళ్ళు సరి అయిన సమయంలో ప్లానింగ్ చేసుకొని కొనుగోలు కేంద్రాలు 1 నెల రోజులు ఆలస్యంగా ప్రారంభించారు. లారీలు, ట్రాన్స్పోర్టు, గోడౌన్స్, రైస్ మిల్లర్లతోటి ఇవన్నీ కూడా సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఈ ప్రాంతంలో రైతులకి ఈ పరిస్థితి వచ్చేది కాదు. కంప్లీట్ ఫెయిలియర్. కొనుగోలు ప్రక్రియ మొత్తం కంప్లీట్ ఫెయిల్ అయినాక ఇవాళ దాన్ని కేంద్ర ప్రభుత్వం మీద ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంటిది? కనీస మద్దతు ధర ఇచ్చే బాధ్యత కేంద్ర ప్రభుత్వం. 54 లక్షల మెట్రిక్ టన్లకు ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ఎక్కువ వస్తే మీరు ఉత్తరం పెట్టండి, మేము ఎక్కువ కూడా కొట్టమని స్వయంగా కిషన్ రెడ్డి గారే చెప్పారు.
మరి రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా ఇందులో? వరంగల్ డిక్లరేషన్లో ఇదే ముఖ్యమంత్రి గారు చెప్పారు, మేము మా కనీస మద్దతు ధర కూడా మా ఎంఎస్పీ కూడా ఇస్తామని, తడిసిన వడ్లు కూడా కొంటామన్నారు. దాని గురించి ఎక్కడ ప్రస్తావన లేదు. ఇవాళ మీరు కొనుగోలు ప్రక్రియలో పూర్తిగా విఫలమై కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతారు. ఇక మన ఎమ్మెల్యే అంటాడు, రేవంత్ రెడ్డిని చూసి దేవతలు కూడా ఈసారి వానలు ఎక్కువ పడ్డాయట, పడి ఈసారి ప్యాడీ ఎక్కువ పండిందంట. ఇక్కడ జరిగిందంతా కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై కొనుగోలు ప్రక్రియను ఆలస్యం చేసి వర్షం వస్తే రైతులు భయపడి 4 కిలోలు 5 కిలోలు కట్టింగ్ పెట్టినా ఒప్పుకుంటారనే ఉద్దేశంతో దీన్ని కావాలని ఆలస్యం చేసింది. రైతులను బ్లాక్మెయిల్ చేయడానికి చేసిన ప్రక్రియ. రెండోది, ప్రాణహిత ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకున్నట్ట దేవేందర్ ఫడ్నవీస్ గారితో మాట్లాడాలి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. నేను అడుగుతున్నా, ఇదే ప్రాణహిత ప్రాజెక్టు గురించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ముఖ్యమంత్రి రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండి, కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు, మూడిట్లలో కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు, మరి మీరు ఆ రోజు ప్రాణహిత ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? ఒక్క తట్టెడు తుమ్మిడి అట్టి ప్రాజెక్ట్ ఎందుకు కట్టలేదు? తుమ్మిడి అట్టి ప్రాజెక్టులో 3 చోట్ల 3 ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నప్పటికీ ఒక్క తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. ఇవాళ మాటికి అన్నింటికీ కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుడు అలవాటైంది మీకు. ఆడ ముఖ్యమంత్రి గారికి ఒక మహిళ చెప్తాది స్టేజ్ మీద, మా ఊర్లో బడి ఉంది సార్ కానీ అంగన్వాడీ టీచర్ లేదని చెప్తాడు ఒక మహిళ. తాగుదానికి నీళ్లు లేవు సార్ అని చెప్తాడు. ఇది ఇలాగ అర్థమైతే లేదు. ఇక మన ఎమ్మెల్యే చెప్తాడు, లేచి గట్టిగా సప్పట్లు కొట్టుర్రి అంటాడు. ఒక్కడు కొడతలేడు, వాళ్ళకి అర్థమైతే లేదు. సగం అయిపోయిందిరా బాబు అని ఈయన గొంతంతా పెద్దగా వేసుకొని కొట్టుర్రి అంటే కూడా ఒక్కడు కొడతలేడు. ఏమంటాడు మన ఎమ్మెల్యే? 80% గ్యారంటీలు ఇప్పటికే అమలైనాయంట. ఇది లిస్టు గ్యారంటీలు. ఈ గ్యారంటీల లిస్ట్ ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న 6 గ్యారంటీల లిస్ట్ ఇది. ఈ లిస్టులో మహాలక్ష్మి పథకం 2500 మహిళలకు ఇస్తామన్నారు, కాలేదు. ఉచిత బస్సు అయింది. ఎల్పిజి సిలిండర్ 500 కాలేదు. 15,000 ఎకరానికి రైతు భరోసా కాలే. 2 లక్షల రుణమాఫీ కాలే. 15,000 కౌలు రైతులకు కాలే. 12,000 కూలి రైతులకు కాలే. 500 రూపాయలు బోనస్ కాలే. యువ వికాసం నిరుద్యోగ భృతి యువకులకు 4,000 కాలే. విద్యా భరోసా కార్డు 5 లక్షలు కాలే. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలంలో ఇలా రాసున్నారు. మరి ఎమ్మెల్యే గారికి మన మంచిర్యాల నియోజకవర్గంలో 6 మండలాలు ఉన్నాయి. ఎన్నిట్లా ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చినాయి. ఇందిరమ్మ ఇల్లు మన మంచిర్యాల గరీబోళ్ళకి అందరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? ఎంతమంది గరీబోళ్ళు ఉన్నారు? ఎంతమందికి ఇచ్చింది ఇందిరమ్మ ఇల్లు? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకు 250 గజాలు. గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది, నేను కూడా ఒప్పుకుంటాను. ఫ్రీ బస్ అయింది, నేను కూడా ఒప్పుకుంటాను. పెన్షన్ చేయూత 4,000 రూపాయలు పెన్షన్ కాలే. 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కాలే. అంటే ఇంట్లో వీళ్ళు పెట్టినాయి, కాంగ్రెస్ వాళ్ళు పెట్టినాయి 14 పెడితే అందులో 2 అయినాయి. 200 యూనిట్ల కరెంట్ అయింది, ఉచిత బస్ అయింది. ఇక ఈయన అంటాడు 80% అయిపోయినాయి. మన ఎమ్మెల్యే ఏంటంటే క్యాంపు మార్చి ఇన్ని రోజులు ఒక క్యాంపులు ఉండే కాంగ్రెస్లో, కొత్తగా ఈ క్యాంపుకి వచ్చాడు. ఈ క్యాంపులు ఏమన్నా అవుతుందేమో, ఇక ఆ క్యాంప్ మీద నమ్మకం పోయింది, ఆ వర్గం మీద నమ్మకం పోయింది. ఈ వర్గం మీద ఏమన్నా కొంచెం అవుతుందేమో అని ముఖ్యమంత్రిని సంతుష్టీకరణ, ముఖ్యమంత్రిని సంతోషపరచాలని 10కి 10కి వెళ్తాడట, 15కి వెళ్తాడట ఉమ్మడి ఆదిలాబాద్. పోయినా సరే 10కి 4 గెలిచింది. ఈసారి ఉన్న 4 వీక్తే ఈయననే 10కి 10కి గెలిపిస్తాడట, 15కి గెలిపిస్తాడట. డీలిమిటేషన్ అయితే ఈ బెల్లంపల్లిన ఈయన చెప్పినవానికి టికెట్ ఇయ్యరు, చెన్నూరులో ఈయన తిరగనియ్యరు. ఈయన ఇక మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమస్యల గురించి మాట్లాడతాడు. కాగజ్ నగర్లో బ్రిడ్జ్ కడితే మంచిగుంటుందని చెప్తాడు.
ఆసిఫాబాద్లో బ్రిడ్జ్ కడితే మంచిగా ఉంటుందని చెప్తాడు. మరి మంచిర్యాల బ్రిడ్జ్ల సంగతి ఏమైంది? మన గోదావరి బ్రిడ్జ్ గురించి ఎందుకు చెప్పలే ఎమ్మెల్యే గారు మీరు? మన 2 టౌన్ ఫ్లైఓవర్ గురించి ఎందుకు చెప్పలేదు? ఇది నిన్నటి ముఖ్యమంత్రి గారి సభ కంప్లీట్ ఫెయిలియర్, పూర్తిగా విఫలమైంది. దీన్ని ఒక 10-15 రోజుల నుంచి దీని కొరకు ఏదైతే ఆర్భాటం చేసిర్రో మంచిర్యాల జిల్లా ప్రజలందరూ కూడా ఇవాళ తెల్లారులేసి మన జిల్లాకు ఏమొచ్చిందని పేపర్లు ఎత్తుకుతారు. ఏం చెప్పిండు ముఖ్యమంత్రి మన జిల్లాకి? చూస్తే అందులో ఎమ్మెల్యే గారి ఇంట్లో ఒక ఫోటో, ఫ్యామిలీ ఫోటో తప్పించి అందులో పనికొచ్చేది ఏమీ లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోని, మీరు సగం అయిపోయింది. నేను ఇంకొకటి అడుగుతున్నా, మీరు మాటి మాటికి అభివృద్ధి 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 అని అంటారు కదా, మంచిర్యాలని బాగా అభివృద్ధి చేసింది. సగం అయిపోయింది, మీరు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఒక శ్వేతాపత్రం విడుదలయ్యేది. ఎమ్మెల్యే గారిని నేను కోరేది ఏంటంటే, ఈ 2.5 సంవత్సరాలల్లో మీరు ఏం అభివృద్ధి చేసారు మంచిర్యాల నియోజకవర్గానికి ఒక శ్వేతాపత్రం విడుదల చేయండి. మీరు ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చారు, ఆ హామీలల్లో ఏమేమి మీరు ఇప్పటి వరకు అమలు చేసిండ్రు, మీరు చేసిన డెవలప్మెంట్లలో చెరువుల పైసలలో కేంద్రం ఎన్ని, కొత్తగాడ ఇల్లంపల్లి షాపుల దాని దగ్గర కేంద్ర పైసలు ఎన్ని, అందులో మీరు చేసిన డెవలప్మెంట్ల కేంద్ర ప్రభుత్వం నిధులన్నీ మీరు స్వంతగా తెచ్చినాయి ఎన్ని, ఒక శ్వేతపత్రం ఇది. మంచిర్యాల నియోజకవర్గంలో ఎంతమంది సింగరేణి రిటైర్డ్ కార్మికులు ఉన్నారు, ఎంతమందికి ఇప్పటివరకు మీరు 2 గుంటలు ఇచ్చారు, ఎంతమందికి పట్టాలు ఇవ్వాలి, ఎంతమందికి పట్టాల సమస్య పరిష్కరించారు, అన్నీ ఇంక్లూడ్ చేసి ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం టోటల్ ఫెయిలియరు, ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కొత్తగా కేంద్ర ప్రభుత్వం మీద ప్రతిదీ రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. రైతులకు ఇప్పటికే ఈ విషయం తెలుసు. పూర్తిగా ఫెయిల్ అయిందంటే దానికి కారణం, కొనుగోలు ప్రక్రియ ఫెయిల్ అయిందంటే దానికి కారణం రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కై కట్టింగ్ పేరు మీద బట్టల దగ్గర దోసుకుడు తప్పించి ఇంకా దేనికి వేరే ఏ కారణం లేదనేది రైతులకు అందరికీ తెలిసింది. ఈ విషయాలన్నీ కూడా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల సమయంలో అవన్నీ నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుందని తెలియజేస్తూ ఈ